ఇవాళ జోకులు సుధాకర్ పేర్లకు పోవాలా నీకుందిరా? నాన్న నీకు పర్సనాలిటీ ఉండొచ్చు, నా దగ్గర కంటెంట్. కంటెంట్ కలర్ లో ఉంటే సరిపోతారా, టంగ్ లో ఉండాలి. హలో హలో బ్రదర్స్, డైలాగ్ వారు కాదు జోక్స్ వారు. మూసుకొని పోయి కూర్చో పెద్దనాన్న. నేను చదువుకునేటప్పుడు ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళం ఇన్స్పెక్షన్ అని చెప్పి జరుగుతూ ఉండేది. ఇలా ఒక క్లాస్ ఒక ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. వచ్చి రాగానే స్టూడెంట్స్ అందరు నించున్నారు, కూర్చున్నారు. అరే శివ ధనస్సుని విరగొట్టింది ఎవడరా అని చెప్పి నువ్వు నించోబెట్టి అడిగాడు. వాడి ప్యాంట్లో పాస్ పోసేసుకున్నాడు. సార్ నేను కాదు సార్, నాకు తెలియదు సార్ అని. మాస్టర్ని పిలిచాడు. ఏంటంటే పాఠాలు చెప్తున్నాడు, కాదంటున్నాడు. సార్ ఖచ్చితంగా చెప్తున్నాడు సార్, క్లాస్ లో ఉన్న వాళ్ళు పెంకోడు వీడు ఒక్కడే, ఎరగొడితే వీడు ఎరగొడతాడు సార్. ఆ ఇన్స్పెక్షన్కి వచ్చిన ఆయన ఇలా చూశాడు. వీడు ఎంత పెద్ద ఎదో కాకపోతే ఆడికి సపోర్ట్ చేయడం ఏంటని చెప్పేసి ప్రిన్సిపల్ని పిలిచాడు. పిలిచి ఏమండి నేను శివధనుస్సు విరగొట్టామని చెప్పి ఆయన అడిగితే వాడు నాకు కాదంటున్నాడు, ఈ మాస్టర్ చూస్తే వాడు ఎరగొట్టాడు అంటున్నాడు, అసలు ఏం జరుగుతుంది స్కూల్లో, మీరుండి ఏం చేస్తున్నారు అనగానే ప్రిన్సిపల్ గారు, సార్ క్షమించండి సార్, మీరు కోప్పడకండి, దానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్తే నేను ఇచ్చేస్తాను సార్. ఏంద్రా బాబు ఇది 80s జోకులు 70s జోకులు. ఇప్పుడు వస్తుంది 2050 జోకు. మామూలుగా ప్రతి వస్తువుకు ఒక బాధ ఉంటుంది. ఇప్పుడు ఆ సోఫాకి ఒక ప్రాణం ఉంటుంది నేను అనుకుంటాను. ఒక నిమ్మకాయకి, ఒక టెంకాయకి, ఒక అట్టిపండికి, ఒక మబ్బుకి, ఒక దారికి, ఒక కర్ర మొక్క పొడికి, ఇలా బాధలు ఉంటాయి. పనులు మాట్లాడుకుంటాయి. నిమ్మకాయ అంటుంది నా బాధలు ఎవరు చెప్పుకోవాలే, కొనుక్కొస్తారు బానే ఉంది, చూడగానే చాలా స్మార్ట్ గా అద్భుతంగా ఉంటారు, కోస్తారు, కోసి పిండుతారు. ఎంత పిండుతారంటే మన్నవాడ పిండి 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 రసం వచ్చింటది, ఆయన పిండుతారు కొడుకు. ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా పిండుతుంటే. వాడి నిమ్మకాయ అది, నీ నిమ్మకాయ కాదు, వాడి నిమ్మకాయ అది. ఓ మీ బాధలు పోసుకుంటే నా బాధ చెప్తే మీది అయిపోతారమ్మా. టెంకాయ చెప్తుంటది, ఇక నన్ను తీసుకొచ్చి భూమి మీద పటాని కొడతారు కొడుకులు, నెత్తి జిమ్మంటే తెలుసా. ఆయన గలీజ్ నా కొడుకులు వచ్చినాక తాగుతారమ్మా. ఇద్దరు భార్యాభర్తలు. ఇద్దరా? ఇద్దరే. నువ్వు నేనుంటే నలుగురు అవుతాం. రాత్రి ఏం జరిగిందో తెలియదు, ఉదయం లేచి భార్య భర్తలు మాట్లాడుకుంటున్నారు. చి మీరు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదండి. ఏం చేశారంటే రాత్రి 12 గంటలకు మీరు నిద్రలో ఏం చేశారు తెలుసా? ఏం చేశారంటే డార్లింగ్ డార్లింగ్ అన్నారు. అవునా, అయితే ఆ టైంకి నాకు ఖచ్చితంగా కాజల్ కళ్ళలోకి వచ్చింది అన్నారు. మళ్ళీ కాసేపు పైకి ఏంటి మీరు 2 గంటలకు ఏం చేశారు తెలుసా? అబ్బా ఏం చేశాను, అబ్బా నేను ఏం చేశాను చెప్పవే. మీరు నన్ను ఊపిరి ఆడకుండా చేసి ఉక్కిరి బిక్కిరి చేస్తారు తెలుసా అంది. అంటే ఆ టైంకి సన్నీ లియోన్ నా కళ్ళలోకి వచ్చి ఉంటుంది. కానీ ఏమంటే 5 గంటలకు మాత్రం మీరు పటాష్ షోలో రవణ సుధాకర్ని ఎలా అయితే కుక్కను కొట్టాడు కొడతారు అలా కొట్టారండి, కిందనేసి పీక మీద కాలేసి తొక్కారండి అంది. అయితే ఖచ్చితంగా అప్పుడు నువ్వే కళ్ళలోకి వచ్చి ఉంటావు అన్న. నిమ్మకాయ పిండుడు, టెంకాయల రసం తాగుడు, ఇవి జోకులని. నువ్వు మీరు అవి తప్పితే ఎవరు చప్పట్లు కొట్టట్లేదు సార్. అందరూ కొట్టారు మీరు తప్ప. రచ్చరవి ఇంట్లో ఒక్కడున్నాడు అని అనుకుంటున్నాడు. మెల్లగా టీవీ ఆన్ చేశాడు, వెనక ముందు చూశాడు, ఎవ్వరు లేరు. ఆహా ఇదేదో బాగుందని ఎఫ్ ఛానల్ చూస్తున్నాడు. అందులో మామూలుగా అమ్మాయిలు ఎలా వస్తారు తెలిసే, పొట్టి పొట్టి బట్టలు డ్రెస్లు వేసుకొని. మరింత దరిద్రంగా నడవర్రా. నడుస్తారు. రచరవి పెద్ద లేకల ఫ్యామిలీ కదా. నేను రచ్చరవి అంటున్నాను. ఫ్యామిలీ జోలికి రాకు. కొంతమంది అయితే ఈడి వరకు వేసుకుంటారు కదా, మన అంటాడు. తీరా వస్తే మెల్లగా చూస్తుండో సౌండ్ తగ్గించాడు, అంత బానే ఉంది. సడన్ గా వాళ్ళ అబ్బాయి వచ్చాడు. డాడీ ఏం చేస్తున్నావు డాడీ అంటే, ఏం లేదురా వాళ్ళు ఎంత బీద వాళ్ళు చూడు, పాపం వాళ్ళు బట్టలు లేక చిన్న చిన్న గుట్టలు వేసుకొని చినిపోయిన బట్టలు వేసుకొని వాళ్ళు నడుస్తుంటే బాధ అనిపిస్తుందిరా. వాళ్ళకి చేసిన సలా
తర్వాత కొడుకు అర్థమైంది. కొడుకు వచ్చాడు, డాడీ ఒక విషయం చెప్పనా, చెప్పు. ఇక్కడ పాపం చాలా బీదగా ఉన్నారు కదా వీళ్ళంతా లేడీస్, వాళ్ళు చూస్తున్నావు కదా, నా దగ్గర సీడీలు ఉన్నాయి డాడీ, అసలు వాళ్ళు ఇంకా బీద, వాళ్ళు ఏముండవు అన్నాడు. సుధాకర్ ఏంటంటే ఆకలి వస్తే తట్టుకోలేడు. ఒక రోజు గబగబా హోటల్ పరిగెత్తుకుంటాడు. సార్ ఏం కావాలి సార్ అంటే, నాకు జ్యూస్ కావాలి. జ్యూస్ అంటే 10 minutes టైం పడుతుంది. సార్ ఏదో తీసుకురా అని చెప్పి అన్నాడు. మనోడు గ్యాస్ చేయమంట, ఎసిడిటీ, తాగపోతే చచ్చిపోతాడు. ఎదురుకుండా ఒక ఆయన పేపర్ చదువుతున్నాడు, ఆయన ముందు జ్యూస్ ఉంది. అది అలాగే పేపర్ చదువుతాడని చెప్పి టప్పటక్క జ్యూస్ తాగుతూ మధ్యలో ఏగొచ్చింది, పుచ్చుకొని వాంతి చేసి మళ్ళీ అటు ఇటు చూడకుండా వాడు ముందు పెట్టేశాడు. ఆడు ఇలా పేపర్ తీసి, నువ్వు కూడా వాంతి చేసుకున్నావా? ఇప్పుడు లాస్ట్ జోక్ తెలిసిపోద్ది ఎవడు పోటుగాడు. కమాన్ పెదరన్నా. ఎప్పుడైనా ఎక్కడైనా పోటుగాడు మా బుల్లెట్. మీరంతా జూజుబి నాన్న. ఎవడ్రా ఇప్పుడు జుజుబి? చూడు నాన్న, చూపి నాన్న. అరే సారీ అమ్మా, గాడి చేసే పని గాడి చేయాలి, గుర్రం చేసే పని గుర్రం చేయాలి. యాంకరింగ్ చేసే పనులు మధ్యలో డిస్టర్బ్ చేస్తారంటే జోక్ అయిపోవాలి వద్దరు. ఇప్పుడు నేనున్నాను నీకు, రెడీ కమ్. ఏనుగు అదేది మన దోమ 2 పెళ్లి చేసుకున్నాయి. ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. పాపం ఏంటంటే ఏనుగు వచ్చేసి బయట కూర్చుంది, అంత పెద్ద శరీరం కదా, వచ్చి బయట కూర్చుంటే దాని చుట్టాలంతా అడిగారు, పిచ్చిదానవా ఇవాళ మీకు ఫస్ట్ నైట్ బయట కూర్చుని అదే సిగ్గుందంటే, ఏం చేయడమే అది లోపల హాల్ అవుట్ పెట్టుకు కూర్చుంది. బయట ఉన్నది ఏనుగు కాదురా, దోమ. దోమని అడిగితే అప్పుడు చెప్పాలా, ఏమే బయట ఉన్నావంటే ఏనుగు ఆల్ అవుట్ పెట్టిందని చెప్పాలి. ఆల్ అవుట్ కి ఏనుగులు చావడం అంటారా నీ అయ్య. జోక్ ఫస్ట్ కరెక్ట్ చెప్పడం నేర్చుకోరా. కాదు. నర్మయ్.